Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 77వ శ్లోకము. సంజయ ఉవాచ తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య రూప మత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఈ శ్లోకమునకు భావము సంజయుడు చెప్తున్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణమూర్తి యొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది. మరియు దానిని తలుచుకుని మాటికి సంతోషమును పొందుచున్నాను. క్రిందటి శ్లోకమున భగవానుని బోధ వలన కలుగు ఆనందము తెలుపబడింది. ఈ శ్లోకమున భగవానుని విశ్వరూపమును తలుచుకున్నప్పుడు భావించినప్పుడు కలుగు దివ్యానుభూతి పరమానందము వ్యక్తము చేయబడుచున్నది. హృష్యామి చ పునః పునః. సంజయుడు భగవానుని బోధను రూపమును తలుచుకొని ఆనందము పట్టలేకున్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యమునకును అంతులేకున్నది. ప్రతివాడును ఈ దశను అనగా అతిహర్ష దశను ఎప్పటికైనాను జ్ఞానప్రాప్తిచే పొందవలసియే ఉన్నాడు. నశ్వర ప్రపంచ భావనను విడిచి శాశ్వత భగవత్ స్వరూపమును చింతించినప్పుడు కొందరు ఆనందం పట్టలేక చిందులు త్రొక్కుతారు. కొందరు ఎలుగెత్తి గానం చేస్తారు సామగానంలాగా. కొందరు ఆనంద పారవస్యంచే నృత్యం చేస్తారు. ఇవి అన్నీయు అతిహర్షమునకు చిహ్నములు. సంజయునకు గీతాశ్రవణానంతరము విశ్వరూప సందర్శనానంతరము తన్మననాదులచే అట్టి మహదానందమే కలిగినది. ఆ విషయమునే అతడి 2 శ్లోకముల ద్వారా ధృతరాష్ట్రునకు వ్యక్తపరిచాడు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.